ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దీనులను ఉన్నత స్థలంలో ఉంచబోతూ ఉన్నాడు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని దేవుని వాక్యం సెలవిస్తున్న విధంగా దీనంగా జీవించినట్లయితే, విధేయతతో జీవించినట్లయితే, తగ్గింపు కలిగి జీవించినట్లయితే దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచుతాడు. అదేవిధంగా దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును అని దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. ఎంత దుఃఖముతో మీరున్నారో, ఏ సమస్యతో మీరున్నారో, మీ దుఃఖమును దేవుడు సంతోషంగా మార్చి మిమ్మల్ని లేవనెత్తి మీకు క్షేమంనిచ్చి నడిపించే దేవుడు మీతో ఉన్నాడు కనుక ఆయన యందు నమ్మిక ఉంచండి, దీనంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచి మీ దుఃఖమును సంతోషంగా మార్చి మిమ్మల్ని లేవనెత్తి ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతానని సెలవిచ్చిన దేవా, ఎంతమంది అయితే దీనంగా జీవిస్తూ వారి జీవితంలో తగ్గింపు కలిగి విధేయత కలిగి జీవిస్తూ ఉన్నారో వారిని ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. దుఃఖపడు వారికి క్షేమమును దయచేయండి. వారు పడి ఉన్న స్థితిలోనే వారిని లేవనెత్తి వారిని ఆశీర్వదించండి. దినదినము తండ్రి, నీ క్షేమమును వారికి దయచేయండి. వారి దుఃఖమును సంతోషంగా మార్చండి. దీనంగా ఉన్న ప్రతి బిడ్డలను తండ్రి దేవానికి స్తోత్రం లేవనెత్తి ఉన్నత స్థితిలో ఉంచి గొప్ప కార్యమును జరిగించి వారి జీవితంలో గొప్ప మేళ్ల చేత నింపి నీ సాక్షులుగా ప్రతి ఒక్కరిని వాడుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్.